అర్రే ఇవాళ ఒక్కనాడన్నా కేసీఆర్ సార్ అసెంబ్లీకి వస్తే బాగుండే అబ్బా. కేసులు, అరెస్టులు, అప్పులు, తిప్పలు, ప్రాజెక్టులు, పైసలు, నీళ్లు, తిట్లు, ఇట్లా ఎన్నో ముచ్చట్ల మీద తగ్గఫర్ నడుస్తుండే. ఇటు సీఎం రేవంత్ రెడ్డి సారు, అటు పాత సీఎం కేసీఆర్ సార్ ఉంటే ఆ లెక్కే అలాగుంటది కదా. పెద్ద మనిషి ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటుండే వరకు మా బాపు తరపున నేను మాట్లాడతా అని రామన్న ముంగట్టుకొచ్చినట్టుండు. ఇక చూడుండ్రి మరి ఎట్లా నడిచిందో. కేవలం కక్షతో, పగతో, ప్రతీకారంతో తుడిచేస్తా, చెరిపేస్తా, కూల్చేస్తా అంటే మాత్రం మీరే నష్టపోతారు. ఎవరైనా అనుమతి తీసుకోకుండా ఒక డ్రోన్ ఎగరేస్తే 500 రూపాయలు ఫైన్ వేస్తారు అధ్యక్ష. నన్ను అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు పంపించి నక్సలైట్లు, ఐఎస్ఐ తీవ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్లో 16 రోజులు ఒక మనిషిని చూడకుండా నన్ను నిర్బంధించిన ఆ కోపాన్ని దిగమింగుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు పనిచేస్తున్న అధ్యక్ష. పురుగులను తినడానికి బల్లులు పరిగెత్తుతుంటే ఏ ఒక్క రోజు రాత్రి కూడా పడుకోకుండా మేల్కతో కూర్చున్న అధ్యక్ష. బయట కానిస్టేబుల్ లైట్ బంద్ చేయవా పడుకుంటా అంటే, లేదు సార్ పైనుంచి ఆదేశాలు ఉన్నాయి, ఆ ట్యూబ్ లైట్లు బంద్ చేస్తే మీరు పడుకుంటారు. పొద్దున పూట బయటకు వదిలినప్పుడు 6 గంటలకు వచ్చి ఖైదీలను బయటకు వదులుతారు కదా అధ్యక్ష. బయట ఒక చెట్టు ఉంటే 16 రోజులు పొద్దున పూట చెట్టు కింద పడుకున్న అధ్యక్ష. నేను ప్రమాణ స్వీకారం చేసే రోజే నా మీద కక్ష సాధించిన వాళ్ళని దేవుడే చూపించి దావకంలో షరీక్ చేపించింది అధ్యక్ష. ప్రభుత్వాలు పంపుతాయా? కోర్టులు పంపుతాయి. కోర్టులో మీరు ఛాలెంజ్ చేసినారు, నన్ను రిమాండ్కి పంపొద్దు అని మీ లాయర్లు అడిగినారు. కోర్టు కాదు మీరు జైలుకే పోవాలని చెప్పింది. మేమేం చేస్తాం దానికి? నా బిడ్డ లగ్గం ఉంటే కూడా లగ్గానికి ఇంటరిం బెయిల్ ఎర్లపల్లి జైలు నుంచి ఎన్కన్వెన్షన్ ఫంక్షన్ హాల్కి పోయి నా బిడ్డ లగ్గపత్రిక రాసుకొని అక్కడ నుంచి సీదా మళ్ళీ చెర్లపల్లి జైలుకు పోయిన అధ్యక్ష. నిజంగానే నేను కక్ష చూపించదలుచుకుంటే మీ కుటుంబంలో ఒక్కరు కూడా బయట ఉండరు అధ్యక్ష. అందరు చెర్లపల్లినే. ముఖ్యమంత్రి గారు హుంకరిస్తున్నారు. నేను అనుకుంటే అక్కడ ఎవరు మిగిలరు. నువ్వు ఏమనుకున్నా ఏం ఫరకు పడదు, నువ్వు ఏం చేసుకున్నా ఏం ఫరకు పడదు. సుప్రీంకోర్టు జడ్జి వచ్చి వీళ్ళు ఫ్రాడ్ చేసిండ్రు, వీళ్ళని శిక్షించమని నివేదిక ఇచ్చిండ్రు అధ్యక్ష. తొందరలోనే దాంట్లో జైలుకు పోతారు. ఒక ఆయన చికెన్ తింటా అంటే కోటా శ్రీనివాసరావు గారు నువ్వు రా అని పిలుస్తాడు అధ్యక్ష. పిలిచి ఆయనతో ఏం చేస్తాడు అధ్యక్ష? కారపు మెతుకులు పెట్టి ముంగట కోడిని కట్టేస్తాడు అధ్యక్ష. ఇదే తిను అని. గట్లే ఉంది అధ్యక్ష. వీళ్ళు 6 గ్యారంటీలు. కాళేశ్వరం మా వెంకటరెడ్డి గారు చెప్పారు, అది కూలేశ్వరం అని. మొత్తం వాళ్ళు ఇంజనీరు, సైంటిస్టు, డాక్టరు, లాయరు, ఒకటి గోవింద సినిమా ఉంటుంది. వాళ్ళ ఇంటి నిండా ఫోటోలు ఉంటాయి. డాక్టర్గా, లాయర్గా, ఇంజనీర్గా, సైంటిస్ట్గా. నిజంగానే అమ్మాయి పెళ్లి చూపులకు వచ్చి అవన్నీ చూసి ఇవన్నీ చదువుకుంటామని పెళ్లి చేసుకుంటుంది. తర్వాత చూస్తామని గోనమాలు కూడా రావు, ఇడిచిపెట్టి పోతా అంటది. అంతకుముందు ఏ ఊర్లో ఏది వండని, 7 జొన్నలు వండని, ఆమ్దాలు వండని, కొడంగల్ల కందులు వండని, తాండూరులో ఏదన్నా వండని, కాళేశ్వరం నీళ్లతోనే అని. సూర్యాపేటలో ఏదన్నా పండితే అదే అంటారు. ఏ ఒక్క ఊళ్ళోనన్నా 100% రుణమాఫీ అయింది అనే మాట చెబితే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా. 10 సంవత్సరాలలో 16,908 కోట్ల రూపాయలు వాళ్ళు రుణమాఫీ చేసిండ్రు అధ్యక్ష. 20,617 కోట్ల రూపాయలు నేను రుణమాఫీ చేసిన అధ్యక్ష 10 నెలలు తిరిగే లోపల. లగచర్లలో వాళ్ళు ధర్నాలు చేస్తే పట్టించుకోవాలి, రాస్తారోకలు చేస్తే పట్టించుకోవాలి. 9 నెలలు అక్కడ టెంట్ పడితే పోయినోళ్ళు లేరు, అడిగినోళ్ళు లేరు. ఆఖరికి అధికారులు పోతే లొల్లయింది. ఆ లొల్లిని మాకంట కట్టి మేమేదో చేసినామంటే. మల్లన్న సాగర్ కట్టిన రోజు ఏటిగడ్డ, కిష్టాపూర్, వేమ్లఘాట్ 14 గ్రామాలు తండాలు కలిసి పరిగెత్తించి మిమ్మల్ని కొట్టిన రోజు మీరు పోలీసుల బూట్ కాళ్ళతో తొక్కిచ్చిన రోజు, ఆ రోజు ఎట్లా జరిగింది అధ్యక్ష? అది గజ్వేల్లోనే కదా. తెలంగాణ ఖచ్చితంగా దిగ్గజ రాష్ట్రమే, దివాలా రాష్ట్రం కాదు. మేము వచ్చిన 15 నెలల్లో 1,58,041 కోటి రూపాయలు మేము అప్పు చేసినాం అధ్యక్ష. 1,53,359 కోట్లు వాళ్ళు చేసిన అప్పుకు తప్పుకు నేను తిరిగి చెల్లించిన అధ్యక్ష. రాబోయే 45 నెలల్లో కూడా వాళ్ళు చేసిన అప్పుల కోసం చెల్లించడానికి ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు యావరేజ్ గా అప్పు చేయాలి అధ్యక్ష. నేను ఒకటి అడుగుతా అధ్యక్ష. ఈ రోజు ఇక్కడ మనం 119 మంది ఉన్నాం. ఏ ఒక్కళ్ళని అప్పు లేని వాళ్ళు ఉన్నారా సార్? ఇక్కడ ఉండరు సార్. ఒక బట్టన్ ఉన్నాడు అన్న, యువర్ గ్రేట్ అన్న సార్. వారు ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి వారికి నడుస్తారు సార్, మిగతా వాళ్ళకి నడవదు. తెలంగాణ జాతిపిత వీళ్ళెవరు ఏమనుకున్నా ఖచ్చితంగా కేసీఆరే. వీళ్ళు తెలంగాణ జాతిపిత అని చెప్పుకున్న చంద్రశేఖరరావును కామారెడ్డి ప్రజలు బండకేసి కొట్టి ఒక సామాన్యుని ఎమ్మెల్యేగా గెలిపించారు. నేను ఆ రోజే చెప్పిన, నేను పోతుండొచ్చు కానీ పోతా నిన్ను పట్టుకొని పోతా అని. ఏం పర్లేదు రేవంత్ రెడ్డి గారు, ఇంకా తిట్టాలనుకుంటే ఇంకో 2 గంటలు తిట్టండి, మాకేం అభ్యంతరం లేదు. మీ తిట్లన్నీ మాకు దీవెనలు. ఖచ్చితంగా ఇంకొక 20 ఏళ్ళు కాంగ్రెస్ ఓటేయాలంటే ఎవరైనా భయపడే పరిస్థితి. ఈ 5 ఏళ్ళు కాదు, వచ్చే 5 ఏళ్ళు కూడా మేమే ఉంటాము. మీరు అక్కడ ఉండాలనుకుంటే సలహాలు ఇవ్వండి. నేపాల్ రాజు వాళ్ళ పిల్లగాడు కుటుంబంలో పదవులు ఇస్తలేరని రాత్రి డిన్నర్కి పిలిచి
AK-47 పెట్టి ఉంట్లున్న వాళ్ళందరిని AK-47 పెట్టి కాల్ చేసిండంట. అట్లాంటి పరిస్థితులు తెలంగాణలో రాకుండా చూడండి అధ్యక్ష.